హల్లెలూయా. కీర్తనలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కుల కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రార్థించుకుందాం. మంచి దేవుడా, నీకు వందనాలు. గొప్ప దేవాని స్తుతులు. అయ్యా, మందిరము నీది ప్రభు. మందిరములో ఉన్నవారు నీ వారై ఉన్నారు. అయా, నీ రక్తములో కడగబడిన సంఘము నీ కొరకు ప్రభా సాగిపోయే బిడ్డలుగా ఉండడానికి, సంఘముగా ఉండడానికి, అయా ముడతయైనను కలంకమైనను లేకుండా కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేసే దేవుడువు. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభా, నీ బలముతో నింపండి, నీ కార్యాలు జరిగించండి. నీ దాసురాల్ని ప్రభా నీ ఆధీనములో ఉంచుకొని నీ స్వరము మాత్రమే మాకు నింపింప చేయమని, నీ కొరకు సాగిపోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క గ్రంథము గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన వాక్యమును మనము వింటూనే ఉన్నామండి. ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ వాక్యానుసారంగా మనము జీవించలేకపోతూ ఉన్నాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు దీవిస్తాడు అంటే ఆయన వాక్యానుసారముగా జీవించిన వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడండి. వాక్యానుసారముగా జీవించకపోతే ఇహలోకముగా కొంత సంతోషముగా ఉండొచ్చు, కొంత ఆనందముగా ఉండొచ్చు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన దీవెన దేవుని దగ్గర నుండి మనము పొందుకోలేం. మనందరికీ తెలుసు నయోమి రూతుల గురించి. నయోమి బెత్లెహేము పురములో ఉన్నప్పుడు ఆ బెత్లెహేములో ఎంతో సంతోషముగా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉండేది. బెత్లెహేము పురానికి కరువు వచ్చిందట. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లుకు కరువు వచ్చింది. సమృద్ధిగా ఉన్న ఇంటికి కరువు వచ్చిందండి. దేవుడు కొన్నిసార్లు కరువును రప్పిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనకున్న భక్తిని పరీక్షించడానికి కొన్ని కష్టాలు, కొంత కరువు రావచ్చు. అలాంటి సమయంలో కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. నయోమిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. చక్కనైన భర్తను, 2 కుమారులను ఇచ్చి ఉన్నాడు. బెత్లెహేము పురములో కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకి కరువు వచ్చింది, ఒక కుటుంబానికి మాత్రమే కాదు. కానీ దేవునిలో లేకపోవడం వలన, దేవునితో సహవాసము లేకపోవడం వలన నయోమి దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోలేకపోయింది. తన మనస్సు అంతా ఇహలోకములోనే సంచారం చేసింది. అందుకే స్త్రీలు బలహీనులు అంటూ ఉన్నాడు దేవుడు. బలహీనముగా ఉంటామట. ఏ విషయములోనైనా త్వరగా పడిపోతాం. ప్రియమైన దేవుని జనులారా, అవ్వ చేసిన పనే ఇంకా ఈ లోకములో జరుగుతూనే ఉన్నది. దేవుడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని కొరకు సాగిపోవాలని దేవుడు మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నయోమి తన గురించి తను ఉన్న ప్రతి కుటుంబానికి కరువు వచ్చింది కదా, నాకు మాత్రమే కాదు కదా అనుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ప్రక్క ఊరికి వెళ్ళిందండి.
ప్రక్క దేశం మీదకి తన యొక్క మనస్సు వెళ్ళింది. ప్రక్క దేశంలో భోజనం ఉందని తెలుసుకుంది. ప్రక్క దేశంలో కరువు లేదని తెలుసుకుంది. ప్రక్క దేశంలో ఎంతో ఆహ్లాదకరముగా ఉంది అని తెలుసుకుంది. అందుకే బెత్లెహేము ఊరిని విడిచిపెట్టింది. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని భర్తను 2 బిడ్డలను తీసుకుని మోయాబు ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఏ ఆలోచన ప్రకారముగా ఈమె వెళుతుంది అంటే దుష్టుల ఆలోచన ప్రకారముగా, దుష్ట ఆలోచన ప్రకారముగా నయోమి ప్రయాణము చేస్తూ ఉన్నది. చాలాసార్లు దుష్టుడు నీతోనే ఉంటాడు. నిన్ను దుష్టత్వంలోనికి లాగడానికి, చీకటిలో లాగడానికి, లోకానుసారముగా జీవించడానికి, దేవుని వైపు మనము త్రిప్పబడకుండా, దేవుని కొరకు మనము స్టాండ్ తీసుకోకుండా సాతానుడు మన సాక్ష్య జీవితాన్ని ప్రియ దేవుని జల్లరా దెబ్బ కొట్టడానికి, మనము సాక్షులుగా దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఆశీర్వాదాన్ని ఆపడానికి దుష్ట ఆలోచనను సాతానుడు తీసుకుని వస్తాడు. ప్రియమైన దేవుని జల్లరా దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. అదేంటమ్మగారు, మరి చక్కగా ఈ లోకములు సంతోషించమని దేవుడు అన్నీ పెట్టాడు కదా, ఆనందముగా ఉండమని అన్నీ పెట్టాడు కదా, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని అనేకమైనవి మన ముందు పెట్టినప్పుడు మనము సంతోషించాలి కదా అని అనుకుంటాం. మంచి చెడులు మన ముందే ఉన్నాయి. ఏదేను తోటలో మంచి చెడు ఉన్నది. దేవుడు మంచి చేయమంటే చెడుకు త్రోవనిచ్చారు ఆదాము అవ్వలు. వాక్యము సెలవిస్తుంది కదా, నయోమి మంచికి నిలబడటం లేదు. బెత్లెహేము ఇంటిలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఇంటిలో ఉన్నప్పటికీ ఆ మంచి కొరకు, దేవుని కొరకు నిలబడలేదు. ప్రియమైన దేవుని జల్లరా తన మనస్సు ప్రక్క త్రోవకు వెళ్ళింది, తన కళ్ళు ప్రక్క దేశానికి వెళ్ళాయి. ఆ యొక్క భోజనం కొరకు ఆ యొక్క దేవుని ఇంటిని విడిచిపెట్టేసిందండి. చాలాసార్లు శారీరకమైన వాంఛలు, శారీరకమైన కోరికలు ప్రక్క త్రోవకి తీసుకుని వెళతాయి, ప్రక్క ప్రాంతాలకు తీసుకుని వెళతాయి. మన యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి సాతానుడు నిన్ను ఆయన వైపు, మరి సాతానుడు వైపు తీసుకుని వెళ్ళడానికి నిన్ను ప్రక్క త్రోవల్లోనికి తీసుకుని వెళ్తాడు. నయోమి తన జీవితంలో ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భక్తిని కోల్పోయిందటండి, ప్రార్థనను కోల్పోయింది, దేవుని యొక్క వాక్యానికి మరి చోటు లేదు. ప్రియమైన దేవుని జల్లరా మన యొక్క మనస్సు కానీ, మన యొక్క హృదయం కానీ ప్రక్క త్రోవకు వెళితే యేసు నీతో ఉండడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయములో ఎంత మాత్రము కూడా ఆయనకు చోటు ఉండదు. సినిమాలకి చోటు ఉంటుంది, డాన్సులకి చోటు ఉంటుంది, అబద్ధాలకి చోటు ఉంటుంది, త్రాగుడికి చోటు ఉంటుంది, జోదానికి చోటు ఉంటుంది. ఇహలోక వాంఛలలో ఆనందించాలని ఆ చోటు కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని జల్లరా మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి జీవితంలో దేవునికి ప్రాధాన్యత లేదండి. ఆమె తింటూ త్రాగుతూ కుటుంబం కూడా ఆ విధముగానే మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోయిందండి. చివరికి జరిగింది మనందరికీ తెలుసు. దుష్ట ఆలోచన, దుష్ట నడవడిక, దుష్ట ప్రవర్తన, ప్రక్క త్రోవలకు వెళ్ళడము మనలను మనమే నాశనము తెచ్చుకుంటూ ఉన్నాం. మనకు మనమే దైవిక లక్షణాలను కోల్పోతూ ఉన్నాం. మనకు మనమే దేవుని యొక్క మహిమను కోల్పోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నింపుదలను కోల్పోతూ ఉన్నాం. దేవుని చేతిలో నుండి, దేవుని ఇంటిలో నుండి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని జల్లరా చివరికి తను ఏం జరిగింది అంటే కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉన్నది. దేవుడు చూస్తూ 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 ఊరుకునే దేవుడు కాదు. ప్రియ దేవుని బిళ్ళరా పూర్తిగా భక్తిని కోల్పోయింది. భర్త కూడా లోకములకు వెళ్ళిపోయాడు, కుమారులిద్దరూ కూడా లోకములకు వెళ్ళిపోయారు. ఆ యొక్క మోయాబు దేశంలో విగ్రహారాధన వైపు వెళ్ళిపోయింది. దేవుని పూర్తిగా విడిచిపెట్టేసింది. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నయోమి వలె ఉన్నావేమో, నయోమి వలె ప్రక్క త్రోవలకు వెళ్ళిపోతూ ఉన్నావేమో, నయోమి వలె చెడ్డ త్రోవలలోనికి వెళ్ళిపోతూ ఉన్నామేమో, దేవుడు చూస్తూ ఉన్నాడని భయాన్ని కోల్పోతూ ఉన్నామేమో. ప్రియమైన దేవుని సంగమా, దేశంలో భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, భారతదేశంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. స్త్రీ ఉండవలసిన రీతిలో స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండవలసిన రీతిలో పురుషుడు ఉండాలి. ఇది సొదొమ గొమొర్రా కాదు. వ్యభిచారాలు మన తప్పు త్రోవల్లోనికి వెళ్ళడానికి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారముగా జీవించినప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని చూసి మెచ్చుకుంటారు, దేవుడు కూడా మనల్ని చూసి మెచ్చుకుంటాడు. ఒక కట్టుబాట్లు ఉన్న ప్రియమైన దేవుని బిళ్ళరా
దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనకి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మన వస్త్రధారణ విషయంలో, మన మాటలు మాట్లాడే విషయంలో, మన హృదయ ధ్యానం విషయంలో, మనకున్న ప్రతి విషయంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. ఆ కట్టుబాట్లలో ఉంటేనే దేవుడు దీవిస్తాడు. నయోమి తన జీవితంలో పూర్తిగా దేవుని వదిలేసింది, దేవుని ప్రజలను వదిలేసింది, దేవుని యొక్క సన్నిధిని వదిలేసింది, మోయాబు దేశానికి వెళ్ళింది, దుష్ట ఆలోచన చొప్పున ప్రవర్తించింది, భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, మోడైన జీవితం అయిపోయింది. దేవుని వదిలేస్తే మోడు బారిపోతాం, దేవుని వదిలేస్తే మోడైన జీవితాలుగా అయిపోతాయి. రావలసిన ఆశీర్వాదానికి దేవుడు ఆనకట్ట వేసేస్తాడండి. దేవుని యొక్క సన్నిధిలో ఎదగకపోతే, దేవునితో ఉండకపోతే, దేవుని కొరకు మనం జీవించకపోతే, వస్తాయిలే నేను దీవించబడిపోతాను అనుకున్న వారు కూడా ఆనకట్ట వేసేయగలడు. ప్రియమైన దేవుని జల్లరా, అప్పుడు లబోదిబో అన్నా సరే ఆ ఆశీర్వాదం మన దగ్గరికి ఎంత మాత్రమని కూడా రాదండి. దేవుని యొక్క గ్రంథము చాలా సూటిగా చెబుతుంది, ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తాను నీ మీద. నిలువెచ్చని స్థితిలో ఉంటే థూ అంటాను నేను. నిలువెచ్చని స్థితిలో ఉంటే చీ అంటాను నేను. నీ ముఖమును నేను చూడను అంటూ ఉన్నాడు దేవుడు. దేవుడే చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలమైన మనము ఆయనకిస్తులుగా మనము జీవించాలండి. ఆయనకిస్తులుగా మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ బైబిల్ని పట్టుకోవాలి. ముసుగు వేసేసి బైబిల్ పట్టేసుకుని ఉంటే దేవుడు ఆ భక్తిని అంగీకరిస్తాడు అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పూర్తిగా మోడైపోయిందట నయోమి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని జల్లరా, ఆ స్థితిలోనికి మనం ఎంత మాత్రమే వెళ్ళకూడదు. మన మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ప్రవర్తన చేస్తూ ఉన్నప్పుడు ఇంటిలో గొడవలు కానీ, విభేదాలు కానీ ఉండకూడదు. నలుగురు 4 విధాలుగా మనం చూస్తూ ఉన్నారు, కేకలు వినబడకూడదు. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. 3 అయిపోయిన తర్వాత ఆ 2 కుమారులకు కూడా ఆల్రెడీ పెళ్లి చేసేసిందటండి. ఆ యొక్క అన్య స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసిందట. చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూసి 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 ఇదిగో నా కుమార్తె రక్తంలో కడగబడిన కుమార్తె నన్ను అర్థం చేసుకోకుండా లోకంలోనికి వెళ్ళిపోయిందని దేవునికి కోపం వచ్చింది. దేవుడు ప్రేమించే దేవుడు. ఇందాక కుమారుడు అంటూ ఉన్నాడు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. మనం ఎలాగున్నా అంగీకరిస్తాడట. ఎలాగున్నా అంగీకరించడం. నువ్వు ఏ పాపం చేసేసి నిలబడి ఆరాధన చేస్తాయని అంగీకరించడు. బయటికి వెళ్ళి భూతి మాటలు మాట్లాడి, బయటికి వెళ్ళి డ్యాన్సులు వేసేసి, లోకానుసారంగా జీవిత వారం అంతా కూడా పాపపు పనులు, పాపపు మాటలు, పాపపు చేష్టలు చేసి నిలబడి మరి ముసుగేసేసుకొని మనం ఆరాధన చేస్తే ఆరాధన దేవునికి వెళ్ళదు. నిత్యము క్షమిస్తాడు అనుకుంటూ ఉన్నాం. నిత్యము క్షమించే దేవుడు కాదు. ఆల్రెడీ నువ్వు వెలుగులోనికి వచ్చావు. ఆల్రెడీ నీ పాపాలన్నీ క్షమించేశాడు దేవుడు. నీ దోషములన్నీ క్షమించేశాడు. నువ్వు వెలుగులో ఉన్నావు. వెలుగులో ఉన్నప్పుడు మళ్ళా చీకటిలోనికి నువ్వు వెళ్ళకూడదు. వెలుగు నుండి వెలుగులోనికి వెళ్ళాలి. నువ్వు సత్యము నుండి సత్యములోనికి వెళ్ళాలి. దెబోరా సంఘంలోని యవనస్తులు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి. ప్రియ దేవుని సంఘం, నయోమి పూర్తిగా మోడైపోయిందట. ఆ 2 కోడల్లో ఒక కోడలు అందాన్ని చూసి గర్వించి ఆమె కూడా వెళ్ళిపోయిందట. ప్రియమైన దేవుని జల్లర లోకంలోనికి. ఇకపోతే రూతు ఒక అన్యురాలు అంటూ ఉన్నది. ఆ యొక్క నయోమితో అంటూ ఉన్నది, అత్త నీ దేశంలోనికి నేను వస్తాను, నీ ప్రజల దగ్గరికి నేను వస్తాను. నువ్వు ఎవరినైతే పూజిస్తూ ఉన్నావో ఆ దేవుణ్ణే పూజిస్తాను. నువ్వు ఎక్కడైతే సమాధి చేయబడతావో అక్కడే నేను సమాధి చేయబడతాను. నీకు నాకు వేరు ఏది ఉండదు. నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఉండదు. మరణము తప్ప ఏది వేరు చేయదు అత్త. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము అని చెప్పి చాలా ప్రియ దేవుని బిడ్డలారా ఒక స్టాండ్ తీసుకుంది రూతుకి ముందున్న జీవితం అంతా అగమ్యగోచరమే. భర్త చనిపోయాడు. ఆ దేశంలోని ప్రజలు ఎలాంటి వారో తెలియదు. అక్కడున్న జనులు ఎలాంటి వారో తెలియదు. ఆ దేశానికి వెళతాను అంటూ ఉన్నది. ఈ విగ్రహారాధన మానేసి ఇదిగో నా దేవుణ్ణి, నీ దేవుణ్ణి నేను పూజిస్తాను అంటూ ఉన్నది.
దేవుని కొరకు స్టాండ్ తీసుకోవాలండి. దేవుని కొరకు నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కొరకు మరి సాగిపోవాలి. ఎంతోమంది ఎన్నిసార్లు చెప్పినా అదే స్థితిలో ఉన్నారు అంటే మార్పు లేదు, మారు మనస్సు లేదండి. నిజంగా మారు మనసు ఉంటే, నిజంగా మారు మనసు అనేది ఉంటే దేవుని కొరకు నిలబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమైన మార్పు, నిజమైన మారు మనసు ఉంటే దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడతామండి. మార్పు ఇక్కడ రావాలి, మనస్సులో రావాలి. అప్పుడే అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సంతోషమైన దేవుని కొరకు వదిలేసుకుంటాం. కొన్ని వదిలేసుకుంటాం. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబము చల్లగా ఉండాలి అంటే, నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, ఈ లోకములో దేవుడు మాత్రమే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలములలో ఉంచగలడు. ప్రియమైన దేవుని జల్లరా, కర్మోజీ గారి పిల్లలు, దేవునిలో ఎదిగిన పిల్లలు, దేవుని కొరకు వాడబడిన పిల్లలు, దేవుని సన్నిధిలో ఆయనే మా జీవితం అని సమర్పించుకున్న బిడ్డలు. అందుకే దేవుడు ఆయా ప్రాంతాలలో ఆ ఇద్దరు యవనస్తులను దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని జల్లరా, ఆ యొక్క స్టీఫెన్ గారి పిల్లలండి, వారు దేవుడే మాకు సమస్తము అని వారు దేవునికి సమర్పించుకున్న బిడ్డలు. దేవుని కొరకు వారికి తెలుసు, లోకములో ఉన్నాయి చాలా, అవి ఆనందించాలని వారికి తెలుసు. అవన్నీ త్యజించుకున్నారు దేవుని కొరకు, అవన్నీ వదిలేసుకున్నారు దేవుని కొరకు. మేము దేవుని సేవలో ఉంటామని నిర్ణయించుకున్నారు, దేవుని కొరకు స్టాండ్ తీసుకున్నారు. అందుకే దేవుడు అందరం ఎక్కించాడు. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు దేవుని కొరకు ఎవరైతే నిలబెడతారో, పాపాన్ని వదిలేసి, లోకాన్ని వదిలేసి, లోకంలో ఉన్న వాటినన్నిటిని అసహించుకుని దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, ఒక రూతు వలె దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని జల్లరా, ఎక్కడేసే ఆట అక్కడ ఆడకూడదండి. మనుషులతో ఆడితే గెలుస్తాం కానీ దేవునితో ఆట ఆడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. నాకు చాలా విచిత్రం అనిపించింది. పరిశుద్ధాత్మ వచ్చేసినట్లు భాషలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళి ఆ డాన్స్ని ఎలా వేయగలిగారు? నీ మీదకి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే ఆ చీకటి పనుల్లో మనం ఉండం, ఆ చీకటి కార్యాలు చేయం అంటే నటన. దేవుని యొక్క సన్నిధిలో నయోమి పూర్తిగా మరి లోకములోనికి వెళ్ళిపోయింది, మోడైపోయింది. కానీ రూతు ఒక అన్య స్త్రీ అయినప్పటికీ కూడా, అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిని ప్రేమించిందండి. దేవుణ్ణి ప్రేమించింది, దేవుని ప్రజలను ప్రేమించింది. నీ దేవుడే నా దేవుడు అన్నది అడుగులు వేసుకుంటూ ముందుకి వస్తున్నదండి. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నిలబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఆమె ముందుకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నాడు రూతు కొరకు. హల్లెలూయా. ఏ జీవితం అండి? మంచి జీవితము. అందుకే రూతు ఆ యొక్క బెత్లెహేము పురములో అడుగు పెట్టినప్పుడు ప్రియమైన దేవుని జల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ యొక్క రూతు మీదకి వచ్చిందండి. రూతు యొక్క ఆ జీవితంలో దేవుడి కార్యాలు చేయాలని నిర్ణయించుకున్నాడు, ఆశీర్వాదకరముగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు నిన్ను అసహించుకుంటున్నారంటే, మనుషులు నిన్ను చేదరించుకుంటున్నారంటే, మనుషుల దగ్గర నీకు విలువలు లేవు, విలువలు కోల్పోయావు అంటే దేవుని దగ్గర కూడా నీకు విలువలు లేవు. ఎప్పుడైతే రూతు ఆ బెత్లెహేము పురములో అడుగు పెట్టిందో, బోయజు అంటూ ఉన్నాడు, ఆమె ఏ ప్రాంతం నుండి వచ్చిందో తెలియదు కానీ ఆ చిన్నదని చూసినప్పుడు ఆమె చాలా వినయము కనబడుతుంది, విధేయత కనబడుతుంది. ఆమెకు ఇదిగో కొంత పరిగి వదిలేసి వెళ్ళండి అని చెప్పాడండి. హల్లెలూయా. అక్కడున్న జనులందరూ రూతుని ప్రేమించడం మొదలుపెట్టారు, రూతుకి పరిగె వదిలేయడం మొదలుపెట్టారండి. హల్లెలూయా. నీకు దేవుడు ఒక పోర్షన్ ఉంచుతాడు. ఎప్పుడు అంటే దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే పలికిందో, దేవుడు అక్కడున్న జనులను మార్చాడు. ప్రియమైన దేవుని జనులరా, ఆమెను చూసి ఎవరు నవ్వడం లేదు, ఆమెను చూసి ఎవరు హేళన చేయలేదు. ఏ ప్రాంతం నుండి వచ్చావో, నువ్వు ఇక్కడ ఉండకూడదని ఎవరు అనడం లేదు. వారు పరిగె వదిలేస్తూ ఉంటే ఆ పరిగెను గంపలో వేసుకుని ఆ గంప నిండిన తర్వాత గృహానికి వెళ్ళడం మొదలెట్టిందండి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే
మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. దేవుని యొక్క చిత్తానుసారముగా నడిస్తే దేవుడు మన గంపను నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గంపలో ఉండే సమస్తమును కూడా ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. ఆ ప్రజల మధ్య పేరును ప్రతిష్టతను దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, కొన్ని దినాలు కొన్ని నెలలు అయిన తర్వాత బోయాజు అంటూ ఉన్నాడట, ఆమె మాట నెమ్మదిగా ఉన్నది, ఆమె ప్రవర్తన నెమ్మదిగా ఉన్నది, ఆమె యొక్క లక్షణాలు చాలా దైవిక లక్షణములుగా కనబడుతూ ఉన్నాయి. ఎవరు ఈమె అన్నప్పుడు ఆమె నయోమి కోడలు, ఆమె ఒక విధవరాలు. అంటే బోయాజు వివాహము చేసుకోవడానికి దేవుడు కార్యము చేశాడండి. ఒక ఎండిపోయిన స్త్రీని, ఒక మోడు అయిపోయిన స్త్రీని దేవుడు ఫలభరితముగా చేయడానికి మార్గము తెరిచాడు. ఎందుకో తెలుసా? భక్తిని చూసి, ప్రార్థనా జీవితాన్ని చూసి, విధేయత చూసి దేవుని కొరకు స్టాండ్ తీసుకుంది కాబట్టి మోడైపోయిన జీవితంలో దేవుడు చిగురునిచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. మన దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, మన దేవుని కొరకు మనం ముందుకు కొనసాగినప్పుడు మన జీవితాల్లో చిగురు పడుతుంది. ఏం పడుతుందమ్మా? ఫలభరితముగా దేవుడు చేస్తాడు, ఫలించు వారిగా దేవుడు చేస్తాడండి. ఇదిగో నయోమి అయ్యో సమృద్ధిగా ఉన్న కుటుంబం నుంచి వెళ్ళింది, కానీ ఆమె దేవుని వదిలేసింది, దేవుని యొక్క సన్నిధిని వదిలేసింది, దేవుని ప్రజలను వదిలేసిందండి. అయ్యో లోకములో కలిసిపోయింది. సమృద్ధిగా ఉన్న నయోమి తన జీవితంలో మోడైపోయిందండి. రెండు కారణాలు సమృద్ధిగా ఉండడానికి, సమృద్ధిగా లేకపోవడానికి. నువ్వు లోకములో ఉంటే నువ్వు ఎంత మాత్రం సమృద్ధిగా ఉండలేవు. దేవునిలో ఉంటే దేవుడు నీ జీవితంలో సమృద్ధి నుండి సమృద్ధిలోనికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నదిగా, నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నువ్వు నిలవకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో అపహాస్కులు కూర్చుండే చోటను కూర్చోవద్దు అంటూ ఉన్నాడు దేవుడు. రెండు అర్థాలు కలిగిన ఆ యొక్క మాటలు మాట్లాడుకునే వారి దగ్గర, ద్వంద్వ అర్థములు వచ్చే మాటలు మాట్లాడుకునే వారి దగ్గర నువ్వు ఎంత మాత్రమూ ఉండకూడదు. కానీ యోసేపులాగా నువ్వు పారిపోవాలి, యోసేపులాగా నువ్వు వెళ్ళిపోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని చూడరా, ఈరోజు క్రైస్తవులమైన మనము 3 పనులు మనం చేయకూడదండి. మనం దేవుని యొక్క వాక్యానుసారముగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములను మనం నిలవకూడదు, అపహాస్కులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు. ఎప్పుడైతే 3 పనులు మానేస్తామో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు, దేవుడు మనతో కూర్చోవడానికి ఇష్టపడతాడు, దేవుడు మనతో నడవడానికి ఇష్టపడతాడండి. దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు ఆరాధన అంగీకరిస్తేస్తాడు, ఎలా జీవించినా అంగీకరించేస్తాడు, ఎలా జీవించినా అంగీకరించడు. ఆయన క్షమించే దేవుడు. ఎంతకని క్షమిస్తాడు? నీ ప్రాణం పోయేంత వరకు క్షమిస్తాడు అనుకుంటూ ఉన్నావా? నీ ప్రాణం పోయేంత వరకు నిన్ను క్షమిస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు అనుకుంటున్నాడు? నో 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 నో. ఆయన తీసుకువెళ్ళే దేవుడు కాదు. ఆయన కొంతకాలమే నీకు పర్మిషన్ ఇచ్చాడు, నిన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు. అయినా నువ్వు మారకపోతే నిన్ను వదిలేస్తాడు, మారకపోతే వదిలేస్తాడండి. అప్పుడు దేవుని సన్నిధిలో ఆ దేవుని దేవుడు మనల్ని వదిలేసినప్పుడు మన స్థితిగతులు చాలా హీనమైపోతాయి. మరలా మన పైకి లేవాలని లేవలేము, నిలబడాలని నిలబడలేము, ముందుకు వెళ్ళలేము. దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. నువ్వు వెలుగు సంబంధివే, నువ్వు చీకటి సంబంధివి కాదు. దేవుడి గురించి తెలుసుకుని మళ్ళా నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోతే నా దేవుడు క్షమించేస్తాడు, నేను ఏడ్చేస్తాను, ఉపవాసం ఉంటాను, అన్నీ చేసేస్తానంటే పో అంటాడు దేవుడు. నీ ప్రార్థన నాకు వినబడట్లేదు అంటాడు. దేవుని కొరకు మనం సాగిపోవాలి, దేవునిలో ఉండాలి. ఆ కింద వచ్చిన చెప్పబడుతుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించాలి. మన ఆనందము సినిమా పాటల్లో కాదండి, మన ఆనందము సినిమా డ్యాన్సులు వేయడంలో కాదు, మన ఆనందము రంగులు పూసుకోవడంలో కాదండి. మన ఆనందము ఎక్కడ ఉండాలి అంటే యెహోవా ధర్మశాస్త్రములో ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ప్రియమైన దేవుని చొల్లరా, ఎలా ఆనందించాలంటే దివారాత్రులు ఆనందించాలట. ఎలా ఆనందించాలండి? అందుకే అంటూ ఉన్నాడు, లోకములో నుండి నేను వేరు చేశాను అంటూ ఉన్నాడు దేవుడు. లోకములో నుండి వేరు చేశాడు అంటే నీవు దేవునితో ఉండమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
ఆత్మీయ తండ్రి ఒక మాట చెబుతూ ఉంటారండి. దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, విన్నవారు రక్షణలోనికి వస్తారు, వినలేని వారు కాలి ధూళి దులిపేసి వచ్చేయమన్నాడే తప్ప దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీ ఆనందము నీ సంతోషము సినిమాల్లో కాదు, వేరే వేరే లోకంలో ఉన్న వాటి వైపు కాదు, కానీ నీ ఆనందము నీ సంతోషము దేవుని యందు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించాలండి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నువ్వు ఎలా ఉంటావు అంటే, నీటి కాలువల యోరన నాటబడిన. ఈ ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ఈ ఆశీర్వాదం కావాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గమున మనము నిలవకూడదు, అపహాస్కులు కూర్చుండే చోట మనము కూర్చుండకూడదండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో ఆయన వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, దేవుడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టులాగా ఉంచుతాడట. పచ్చని చెట్టు వలె ఉంచుతాడు, పచ్చని మొక్క వలె ఉంచుతాడు. ఆకు వాడిపోదండి, ఎండిపోవడం అనేది జరగదు. ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాం, ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాం. ఆర్గనైజేషన్లో క్రైస్తవ మినిస్ట్రీస్ రన్ చేస్తున్న వారు చాలామంది ఆర్గనైజేషన్లు పడిపోయాయి. కానీ దేవుడు దెబోరా మినిస్ట్రీని ముందుకు తీసుకుని వెళ్తూనే ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ప్రజలను దేవుడు విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకు వాడక ఫలించే కొమ్మగా దేవుడు చేస్తాడు. నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టులాగా చేస్తాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంచుతాడట. మూడవ మాట అంటూ ఉన్నాడు, అతడు చేయనదంతయు కూడా సఫలము అగును. నువ్వు చేసిందంతా సఫలమవుతుంది. ఎప్పుడు అంటే ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, పాస్కులు కూర్చుండే చోట కూర్చుండకుండా ఉంటే నువ్వు చేయనదంతయు కూడా సఫలము జరుగుతుంది. చాలాసార్లు నేను తలపెట్టింది ఏది అవ్వడం లేదండి, నేను తలంచింది ఏది అవ్వడం లేదు అనుకుంటాం. ఎప్పుడు అవ్వదు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే నువ్వు తలపెట్టింది ఏది అవ్వదు. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు తలంచిన తలంపును బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు అడగకముందే దేవుడు నీ కార్యములను సఫలము చేస్తాడు. కాబట్టి నీ భక్తి నేను వృద్ధిలోనికి తీసుకుని వెళుతుంది, నీ భక్తి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. నువ్వు దేవుని కొరకు స్టాండ్ తీసుకుంటే అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచుతాడు. ఒకవేళ దేవుని కొరకు నిలబడకపోతే, నీ సాక్ష్య జీవితాన్ని మంట కట్టేసుకుంటే, నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకుంటే దేవుడు నిన్ను వదిలిపెట్టేసినట్టే. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువైపోయిందట, ఆటలు పాటలు ఎక్కువైపోయాట, లోకములో ఉండే పద్ధతులన్నీ ఎక్కువైపోయాట. ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, లోతు కూడా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి లోతు కుటుంబం కూడా పాడైపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను కాల్చివేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను బూడిద చేసేస్తాను. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి లేదు. ఆ యొక్క ప్రజలు పాపములో ఉన్నారు, వ్యభిచారములో ఉన్నారు, వారిని నేను బూడిద చేసేస్తాను అంటాడండి. అబ్రహాం అంటున్నాడు, ప్రభువా ఆ ప్రాంతంలో ఒక్క నీతిమంతుడు ఉన్నా ఆ ప్రాంత ప్రజలను రక్షించవా అంటే అక్కడ ఒక్క నీతిమంతుడు కూడా దేవుని కొరకు నిలబడిన వారిని, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని త్యజించుకుని అసహించుకుని, వీటి వలన దేవుని ఆశీర్వాదం పోతుంది, వాటి దగ్గరికి నేను వెళ్ళకూడదు, వాటిని నేను ప్రేమించకూడదు, వాటి వైపు నేను ఉండకూడదు అన్న వారిని దేవుడు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంచుతాడు. వారు చేయనిదంతయు కూడా సఫలము చేస్తాడు. ప్రియమైన దేవుని జొల్లరా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు సఫలం అవ్వాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ యొక్క మనస్సు మారాలి, నీ క్యారెక్టర్ మారాలి, నీ మాటలు మారాలి, నీ క్రియలు మారాలి, నీ విధానము మారాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు బొట్టు పెట్టుకుంటున్నారు. అసలమైన మనము అన్యుల వలె బొట్టు పెట్టుకోవచ్చా? చాలామంది క్రైస్తవులే, నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు,
సజ్జ పట్టుకుని, సజ్జలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, కుంకుమ ఇవన్నీ పట్టుకుని గుడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళట్లేదంటే కానీ బయట ఉంటున్నారట. అలా చేయొచ్చా మనం? అలా చేయొచ్చండి? దేవునికి విరుద్ధమైనది లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి? నువ్వు వెళుతున్నదే విగ్రహారాధన దగ్గరికి. బాప్తిస్మం తీసుకుని గడప మెట్లు ఎక్కకూడదు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చాలాసార్లు క్రైస్తవులను మనమే దేవుని యొక్క గ్రంథాన్ని ప్రక్కన పెట్టి రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకుంటున్నాం. ఇది పర్వాలేదు, ఇది పర్వాలేదు, ఇది పర్వాలేదు, దేవుడు ఏమి అనడు, లోపలికి వెళ్ళట్లేదు, నేను దండం పెట్టుకోవట్లేదు కదా, పర్వాలేదు అంటే ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చగా ఉండొద్దు, దేవుని నామానికి అవమానముగా ఉండొద్దు. ప్రియమైన దేవుని జనులారా, దుష్టులు అలాగను ఉండట్లేదట. ఎలా ఉండట్లేదండి? దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది, దుష్టులు అలాగను ఉండగా గాలి చెదరగొట్టు పట్టువలే ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు నీతిమంతుడిగా ఉంటావా, దుష్టుడిగా ఉంటావా? నీతిమంతురాలుగా ఉంటావా, దుష్టులు లాగా ఉంటావా? దుష్టులు ఏమైపోతారంటే గాలి చెదరగొట్టు పొట్టువలే ఎగిరిపోతారు. గాలి చెదరగొట్టు పొట్టువలే ఎగిరిపోతారు. న్యాయ విమర్శలో వారు నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల సభలో నీతిమంతుల మార్గము యెహోవాకు ఇష్టమండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి, రెండు వైపులా వద్దు. అలాంటి బిడ్డలు నాకు వద్దు. నేను నిజంగా ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వారు నాకు వద్దు. లిస్ట్లోంచి తీసేస్తాను. ఆల్రెడీ నేను గ్రూప్ అంతా డిలీట్ చేసేసాను. వద్దు. ఉంటే చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. దేవుని నామానికి అవమానము తేవద్దు. మీకు రోగాలు తెచ్చుకోవద్దు, మీకు సమస్యలు తెచ్చుకోవద్దు, మీకు ఇరుకులో పడద్దు. అది ఎవరైనా, ముసలైనా, ముతకైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, దేవుని దాసురాల కుటుంబమైనా, మా కుటుంబమైనా ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదంటే వెచ్చగానైనా ఉండాలి. కానీ నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. ఒకవేళ లోకమే కావాలి, లోకనాట్యమే కావాలి. ఎందుకంటే యవనస్తులు చాలామంది పార్టీలు బీచ్ దగ్గర తీసుకుంటున్నారండి. నాకు తెలుసు ఇదంతా. ఆ బీచ్లో ఒక రూము 500కో 1000 రూపాయలకో బీచ్లో ఒక రూమ్ తీసుకుని అక్కడ డ్యాన్సులు, ఆ స్టేటస్లు నాకు కనబడవు, వాళ్ళ యొక్క రీల్స్ నాకు కనబడవు. ఎందుకంటే నన్ను బ్లాక్ చేస్తారు. వాళ్ళు నన్ను బ్లాక్ చేయొచ్చు, నాకు కనబడకపోవచ్చు. మీ క్యారెక్టర్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ యొక్క విధానం రేపొద్దున్న పెళ్ళిళ్ళు అవ్వాలి, మీకు మంచి భర్తలు, మంచి వివాహాలు జరగాలి. పరలోకమందున దేవుడు చూస్తూ ఉన్నాడనే భయం కలిగి ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. ఈ మాటలు మీ హృదయానికి నొప్పి కలిగి ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, నా మీద కోపము రగలొచ్చు. కానీ ఈ మాటలు కేవలము మీరు ఆశీర్వదించబడడానికి మాత్రమే. ఒక డిసీజ్ పోవాలి అంటే చేదు కలిగిన ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఆ డిసీజ్కి ఆ యొక్క స్వస్థత జరుగుతుంది. ఒకవేళ దేవునికి నచ్చినట్లుగా ఉండాలి అనుకున్న వారు దేవుని యొక్క సన్నిధిలో ఈ చేదు మాటలు మీ హృదయంలో భద్రం చేసుకొని, నేను దేవుని కొరకు నిలబడాలి, లోకము కొరకు కాదు, లోక మనుషుల కొరకు కాదు, నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవునికి భయపడాలి అనుకున్న వారు వారి జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, నీ కొందనాలు, గొప్ప దేవాని స్తుతులు. ఈ దినాన్ని నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో ఈ విధముగా మా తలలు వంచి ఉన్నాము ప్రభువా. దేవా, నువ్వు ఎరిగిన దేవుడివి, సమస్తము నీకు తెలుసు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి నజరుడని యేసు నామములో సరిచేయమని అడుగుతూ ఉన్నాను. నజరుడని యేసు నామములో మార్చమని అడుగుతూ ఉన్నాను. నజరుడని యేసు నామములో పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాను. అయా, నీ సంఘ కాపరిగా ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను ప్రభువా, అయా నా ప్రభు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ఉండే బాధ, దుఃఖము, వేదన యేసు నీ నామములో తొలగించమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. నిత్య మార్గములో నడిపించడానికి ఆనాడు మోషే పాలు తేనెలు ప్రవహించే దేశములను తీసుకెళ్ళడానికి
ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, శ్రమలు పాలయ్యాడు, అవమానములు పొంది ఉన్నాడు. అయ్యా నా ప్రభు తండ్రి, ఇశ్రాయేలు జనులు రాళ్ళు రువ్వి కొట్టారు ప్రభువా. అయ్యా ఆనాడు ఉన్న జనులే, ఆనాడు ఉన్న మనసే ఈనాడు ఉన్నది ప్రభు, నీకు వందనాలు. అయ్యా నీతో అంటకట్టబడి బిడ్డలుగా ఉంచండి, నీవు మాట్లాడండి, నీవు మార్చండి ప్రభువా, నీకు భయపడే వారిగా ఉంచమని ప్రార్థన చేస్తూ నజరుడైన యేసు నామమున వాక్యానుసారమైన జీవితం మా అందరికీ అనుగ్రహించమని ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.